కోనసీమ అంటేనే కొబ్బరి గుర్తొస్తుంది గదండీ! అలాంటిది కొబ్బరి మనకి చాలా మేలు చేస్తుందండి. ఒకసారి కొబ్బరన్నం ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికి ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసి పక్కన ఉంచానండి. ఒక అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత 2 కొబ్బరి చిప్పలండి. 2 గ్లాసులు రైస్‌కి సరిపోతుంది. నైటంతా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచితే చెక్కు ఊరికే ఊడిపోతుందండి. మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందు కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోండి. తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకోండి. దానిలోంచి కొబ్బరి పాలొస్తాయండి. ఒకసారి వడకట్టేసేయండి. తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ రెండోసారి గ్రైండ్ పట్టుకోండి. ఇది గూడా కొంచెం చిక్కగానే వస్తదండి వాటరు. తీసి పక్కన పెట్టుకోండి. ఈ రైస్ చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. కొబ్బరి పాలు తీసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి ఇష్టముంటే వేసుకోండి. లేదంటే ఆయిల్‌తోనే చేసుకోండి. ఆయిలు తక్కువ తీసుకోండి. ఎందుకంటే కొబ్బరిలోంచి కూడా నూనె వస్తుంది కదా! నూనె కాగిన తర్వాత బిర్యానీ మసాలా చూపెట్టినవన్నీ వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయిగా అండి, అవి ఆ నేతిలో వేసేసి ఒక్కసారి ఫ్రై చేయాలండి మూత పెట్టేసేసి. సువాసన బాగా పడుతుందండి రైస్‌కి. తర్వాత మనం తీసుకున్న రైస్‌కి 1కి 2 గ్లాసులు పాలు తీసుకోవాలండి. ఇవి చిక్కగా ఉంటాయి కాబట్టి సరిపోతదండి. నాకు ఈ 2 చెక్కలకొచ్చి 3 గ్లాసులొచ్చిందండి. ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. తీసుకొని ఒకసారి బాగా కలిపేసేసి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పచ్చిదనం ఏమి ఉండదండి. చాలా బావుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా నేతిలో వేయిస్తే మనం అది మామూలు బిర్యానీలాగా ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి. మీకు కొబ్బరి పాలు, కొబ్బరి అన్నం టేస్ట్ రాదు. ఒకసారి ఈ విధంగా చెప్పినట్టు చెయ్యండి. చాలా బావుంటుంది. తరువాత రుచికి సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసేసేసి, కలిపేసి మూత పెట్టొద్దండి. మూత పెడితే పొంగిపోతుంది గదా! ఒకసారి ఇలా దగ్గరకొచ్చిన తర్వాత కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి సిమ్‌లో పెట్టేసేయండి రైసు. కొబ్బరిలో చాలా పోషకాలుంటాయండి మనకి. మినరల్సు, విటమిన్సు. తర్వాత రోగనిరోధక శక్తి చాలా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. దీనివల్ల డైజెషన్ ఎక్కువ అవుతుంది. వెయిట్ లాస్‌కి కూడా ఇదే ఉపయోగపడుతుందండి. మగ్గిన తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చింది. చాలా బావుంటదండి రుచి గూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.